గైస్, గుడ్ మార్నింగ్ అండి. రాధారెడ్డి బ్లాగ్స్కి వెల్కమ్ అండి. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏం లేదు, చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్ జీలకర్ర వేసేసానండి. దాని తర్వాత ఆనియన్స్ వేసాను. ఒక ఆనియన్ వేసేసి బాగా సన్నగా కట్ చేసి ఆనియన్ వేసేసాను. నూనెలో ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్టు కొంచెం ఒక టీ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసానండి. అల్లం బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను. ఒక టీ స్పూన్ అంత పచ్చిమిర్చి వేసేసుకొని అది నూనెలో బాగా వేగిన తర్వాత కుక్కరకాయ ఉంటుంది కదండి, ఈ కుక్కరకాయని ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ చేసి పెట్టుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే అండి. బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసేసాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా దాంట్లోకి కొత్తిమీర పుదీనా అండి, ఇది రెడీ చేసి పెట్టానండి. ఇది వాష్ చేసేస్తానండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వాష్ చేసేసుకొని, ఎందుకంటే ఇది మట్టిలో పెరుగుతుంది కదా, డస్ట్ ఉంటుంది కాబట్టి మనం కడుక్కోవాలండి. ఇప్పుడు ఇది దీంట్లోకి వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని గోకరకాయ పుదీనా కొత్తిమీర వేసి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా రుచి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని, ఇంకా మన టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. దానిలోకి కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అవుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తానండి. చూడండి, ధనియాల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ అంతా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసేసాను. కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ విధంగా వేసుకోవాలంటే చెప్తాను చూడండి. కొంచెం నువ్వులని ఈ విధంగా సన్నగా పొడి చేశాను. కొంచెం నువ్వులని నూనెలో లైట్గా వేడి చేసుకోవాలండి. గోరువెచ్చగా అయితే చాలండి. గోరువెచ్చని తర్వాత కొంచెం కూలింగ్ అంతా పోయిన తర్వాత మిక్సీకి పట్టుకొని ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలండి. చూడండి, ఇది కొంచెం దీంట్లో వేస్తున్నానండి. ఓకే, ఇది రసంలోకి ఫ్రై లాగా ఉంటుందండి. ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఓకే, లేదంటే చపాతీలో కూడా బాగుంటుందండి కాంబినేషన్ ఇది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మనం దీన్ని. ఎండి కొబ్బరి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సింగ్ చేసేసాము కదా, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అండి. ఎందుకంటే నాకు సాల్ట్ సరిపోయలేదు అని అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. తక్కువ వేసాను నేను సాల్ట్, అందుకనే. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 minutes 10 minutes పెట్టేస్తే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. కారం వేయకుండా నేను ఉట్టి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి వేసాను, ఎందుకంటే పిల్లలు తినరు కదా పచ్చిమిర్చి కనిపిస్తే, అందుకని పేస్ట్ చేసి వేసేసాను. తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నీడిల్ పెట్టేసానండి. నీడిల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక నీడిల్ తెస్తున్నాను చూడండి. ఇది మూత పెట్టేసేయాలి. ఒక 5-10 minutes మంచి కుక్ అయితే పచ్చివాసన అంతా పోతుంది, బాగా ఫ్రై అవుతుంది నూనెలో. ఒక 10 minutes పెట్టేస్తే
అయిపోతుందండి. ఈ విధంగా అవుతుందండి చిక్కుడుకాయ ఫ్రై. మీరు కూడా షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.